మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలకు మెప్మా అర్బన్ మార్కెట్ ను కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ సమీపంలో గల పాత మీ సేవా కేంద్రంలో ఏర్పాటు చేశారు. నగరంలోని పలు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన పలు ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచారు. ఈ ప్రదర్శనను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియం వద ప్రారంభించారు. కాకినాడ నగరపాలక సంస్థ మెప్మా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ టీపీఆర్ఓ శైలజ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు, సూపరింటెండెంట్ సతీష్, సిఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో జ్యూట్ బ్యాగ్లు, నైటీలు, చీరలు, నాన్ వెజ్ పచ్చళ్ళు, తినుబండారాలు, ఫెనైల్, యాసిడ్ వంటి ఉత్పత్తులను ఉంచారు. నగర ప్రజలు ఈ అర్బన్ మార్కెట్ను సందర్శించి మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం కాకినాడ నగరపాలక గౌరవ కమిషనర్ గారు మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా వారు, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారుగా 40 వరకు మన డ్వాక్రా స్వయం సహాయక సంస్థలు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా అమ్మకం కూడా జరుగుతుంది. ఇవాళ రేపు కూడా ఈ కార్యక్రమాన్ని 2 రోజుల కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా నెలలో 2 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీంట్లో మనకి ఏదైతే అర్బన్లో స్వయం సహాయ సంఘ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసేటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అమ్ముకుని ఉత్పత్తులు లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ఎండీ మెప్మా వారు డిజైన్ చేయడం జరిగిందండి. గౌరవ ఎండీ ఆదేశం ప్రకారం ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా దాదాపు అందరూ స్వయం సహాయ సంఘ సభ్యులు, రిసోర్స్ పర్సన్స్, సంబంధిత మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొనడం జరిగిందండి. మహిళా సాధికారత అనే అంశాన్ని తీసుకొచ్చి ఈ అర్బన్ మార్కెట్ డెవలప్ చేస్తూ, అదేవిధంగా మహిళలు ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి వాళ్ళ అలంకరణకి, గృహోపకరణాలకి, ప్లాస్టిక్ని నిషేధంకి సంబంధించిన జూట్ బ్యాగులు కానీ ప్రతి వస్తువు అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కూడా చేసి వాళ్ళు కూడా మార్కెట్ల ద్వారా అమ్ముకోగలరు అనే ఒక కొత్త ఉత్సాహాన్ని మాకు అనిపిస్తూ అర్బన్ మార్కెట్ ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. మేము కూడా జూట్ బ్యాగులు రెడీ చేసాము, అదే మార్కెట్లో పెట్టాము. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అర్బన్ మార్కెట్ ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఏదైతే తయారు చేస్తున్నామో అది 10 మందికి మార్కెటింగ్ అయినట్టు మాకు తగిన డబ్బులు కూడా రావడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్. కాకినాడ రామారావుపేటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ శాఖను క్రెడై కాకినాడ బ్రాంచ్ అధ్యక్షుడు కె విజయ్ రామకృష్ణ ప్రారంభించారు. ఈ శాఖను క్రెడై కాకినాడ బ్రాంచ్ అధ్యక్షుడు కె విజయ్ రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాకినాడలో ఇంటింటి నిర్మాణాలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ రుణాలకు వినియోగించుకోవాలని ఆయన కోరారు. జోనల్ మేనేజర్ అరుణ్ వైద్యనాథ్ మాట్లాడుతూ, తమ బ్యాంకు ప్రారంభించి 90 ఏళ్లు పూర్తయిందని, 91లో అడుగుపెట్టిన సందర్భంగా కాకినాడలో ఇదే తొలి బ్రాంచ్ ప్రారంభమని చెప్పారు. కాకినాడ ప్రజలు ఇంటి రుణాలకు ఉపయోగించుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బి వెంకటేష్, క్రెడై సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ సంఘ ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ జోనల్ మేనేజర్ గారు, వైద్యనాథ్ గారు, మేనేజర్ వెంకటేష్ గారికి మరియు ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే జోనల్ మేనేజర్ గారు
బిల్డర్కి ఏ విధమైన లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే బిల్డర్ టైప్ ఫైనాన్స్ విషయంలో అన్నీ కూడా విశదీకరించారు. అలాగే ఒక బిల్డర్కి ఏదైనా స్థలంలో కట్టుకుంటే వారికి బిల్డర్ సెల్ఫ్ సైట్ అయితే కనుక ఎటువంటి కొలెక్టర్ లేకుండా అదే దానికి ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బిల్డర్ మా దగ్గర తీసుకున్న ఫ్లాట్ ఓనర్స్కి క్రాసింగ్ ఫీజు లేకుండా అప్ టు 10 crores వరకు కూడా వారి లిమిట్లోనే శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేయడం. అలాగే క్రాసింగ్ ఫైన్స్ లేకుండా చేయడం అనేది కూడా కన్జ్యూమర్కి మంచి అవకాశం. దీని అందరూ కూడా ఉపయోగించుకుంటే మంచి అవకాశం తెలియజేస్తున్నారు. అట్లాగే బిల్డర్కి అలాగే మా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయని చెప్పి తెలియజేశారు. మేము కనుక డాక్యుమెంటేషన్ వారి ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం ప్రొవైడ్ చేస్తే విదిన్ అవర్స్లో శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓపెన్ చేసుకున్నామండి ఈరోజు. ఇది కాకినాడలో లోకల్ టౌన్లో 3వ బ్రాంచ్ అండి. మరిన్ని సేవలు అందించడానికి, ఎస్పెషల్గా గృహ రుణాలకు ముందుగా ఉండడానికి ఈరోజు ఇక్కడ బ్రాంచ్ మనం ఓపెన్ చేసుకున్నాము. మన దగ్గర ఉన్న హౌసింగ్ లోన్ ప్రోడక్ట్లో మెయిన్గా ఉన్నది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తక్కువగా, కస్టమర్ సర్వీస్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఫాస్ట్ డెసిషన్స్, ఈజీ ప్రాసెసింగ్ ఉండడానికి వీలుగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ ఓపెన్ చేశాము. అండ్ త్వరితగా ఉండడానికి మనము హౌసింగ్ లోన్స్ అన్నీ చాలా ఫాస్ట్గా చేయడానికి మేము ముందంజలో చేస్తున్నాము. అండ్ కాకినాడ బ్రాంచ్ మన 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద బిల్డర్స్. మాకు ఆ విధంగానే ఈరోజు విజయరామకృష్ణ గారు మాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు అధ్యక్షత వహిస్తూ ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి మా దగ్గరికి వచ్చారు. అండ్ క్రెడే మెంబర్స్ కూడా సపోర్ట్ కూడా ఉండడం వల్ల మేము ఇంకా ముందుకెళ్తామని ఆశిస్తున్నాము. ముఖ్యంగా కస్టమర్లకి ఏంటంటే తక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎప్పుడు కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే ఉంది. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రొవైడ్ చేస్తుంది. సివిల్కి అనుగుణంగా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు ప్లేస్లో ఉంది. అండ్ టాపప్ లోన్స్ ఆల్రెడీ హౌసింగ్ లోన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడానికి టాపప్ లోన్స్ కూడా ఇన్ లైన్ విత్ హౌసింగ్ లోన్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్తగా స్టెప్స్ తీసుకుంది. ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఎక్కువగా అవకాశాలు కాకినాడ ప్రజలకు కల్పించడానికి హౌసింగ్ ఫైనాన్స్ చాలా ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. కాకినాడ లారీ ఓనర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం సినిమా రోడ్లో గల YMVA హాల్లో జరిగింది. ఈ సమావేశంలో నూతన పాలక వర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో దాసరి శ్రీనివాస్ అధ్యక్షులుగా నియామకం కాగా, ఉపాధ్యక్షులుగా అడిగర్ల గణబాబు, కుచ్చర్లపాటి అర్జున్ రాజు, చిట్టుమెను సత్యనారాయణలు, కార్యదర్శిగా అల్లం రాజు, జాయింట్ సెక్రటరీలుగా ఉదా శ్రీనివాసరావు, ఎలమంచిలి సత్యబాబు, కోశాధికారిగా గణేష్ల శ్రీనివాస్ వాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కాళ్ళ భద్రరావు, కొల్లు రవినాగవర్మ, నాగు, నాలి సూర్య రామ్మోహన్ రావు, చిన్ని ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ప్రతిష్టాత్మకమైన లారీ యూనియన్ ప్రెసిడెంట్గా తనను నియమించడంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశీస్సులు తనకు ఉన్నాయని, యూనియన్ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని కొత్త ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాస్ పేర్కొన్నారు. అధ్యక్షులైనటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ గంగబాబు గారిని ఉపాధ్యక్షులుగా అర్జున్ రాజు ఆయన కూడా నిర్ణయించడం జరిగింది. మరో ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ గారిని నిర్ణయించడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా సెక్రటరీ అల్లా రాజా మనం అందరూ కూడా ఈ ఆనందంగా ఈ నూతన కాలంలో ఎన్నికల వల్ల మన రాజీవ్ సంఘంలో కూడా జయప్రదం చేశారు. అందరూ కూడా పేరు పేరుని కూడా అందరికీ ధన్యవాదాలు. అలాగే మన ఏంటంటే ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను నిలబెడతానని మీ అందరికీ కూడా పేరు పేరున నిలబెడతానని
నేను ఆదివారం చేసిన దీంట్లో నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాం. మా నాన్నగారు మాకు చాలా మంచి స్థాయిలో కూడా వచ్చింది. ఆ సంవత్సరం అంటే మాకు చాలా గౌరవం. దాన్ని మీ అందరి సమస్యలో దీన్ని ఇంకా గత ప్రభుత్వం కాకుండా మన ప్రభుత్వం మీద పొన్నయ్య గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. మా కొండబాబు గారు ఆయనకి చాలా రుణపడి ఉంటాం. ఈ నారీవాణ సంస్థలో కూడా ఎల్లప్పుడూ ఏ పని అయినా సరే నేను ఈ అందరి నుండి చేస్తానని మాటిస్తాను. మా పొన్నయ్య గారు మాటిచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. అలాగే మనకి లోకల్లో కొన్ని గ్రీన్ టేస్ట్ బ్రేకులు కూడా వచ్చిందని తెలుసు. అవి కూడా కొన్నాళ్ళ దృష్టిలో వచ్చాను. వాళ్ళందరికీ కూడా నేను దగ్గర ఉండి బ్రేకులు గ్రీన్ టేస్ట్ ఏది కూడా లెక్క కూడా పెట్టాను. ఆ లెక్క కూడా దగ్గర ఉండి ప్రాబ్లం చేసి మనకి గ్రీన్ టేస్ట్ తగ్గించాలని మాట ఇచ్చారు. ఆ మాట కూడా నిలబెట్టుకుని ఆయన కూడా ఉండి మన లోకల్ సమస్యలు కూడా తీరుతానని మీకు ఏ హాస్పిటల్ కానీ దానికి కానీ ఏదైనా సరే మీకు ఎల్లప్పుడూ కూడా నేను ముందుండి నడిపించాలని లారీ వాళ్ళందరికీ ఆనందం. నేనన్నా తప్పులుగా మన్నించుంటే క్షమించాలి. నేను ఎవరిని కూడా ఎవరిని విమర్శించను, అందరినీ కలుపుకోవాలని చూస్తాను. మీరందరూ కూడా ఈ ఇంటికి వచ్చిన అందరూ లారీ వాళ్ళని కూడా వందనాలు. మనందరూ కూడా అందరూ కలిసి పని చేసుకోవాలని కోరుతున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలకు కాకినాడలో మెప్మా అర్బన్ మార్కెట్. నగర ప్రజలు మెప్మా అర్బన్ మార్కెట్ను సందర్శించి మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలన్న మెప్మా పీడీ ప్రియంవద. కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ పైన చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో చేనేత హస్తకళల ప్రదర్శన. చేనేత వస్త్రాలను హస్తకళలను ఆదరించి వారికి తోడ్పాటు అందించాలన్న సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు. కాకినాడ రామారావుపేటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో హౌసింగ్ ఫైనాన్స్ శాఖను ప్రారంభించిన క్రెడై కాకినాడ బ్రాంచ్ అధ్యక్షుడు కె విజయ్ రామకృష్ణ. గృహ రుణాలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ శాఖను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.